టు టిఎఫ్సి న్యూస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో నాయకులు తమ అభ్యర్థులను ఖరారు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇక సీటు దక్కని వారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ కరణం బలారం సైకిల్ దిగి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కరణం బలారం పెద్ద దిక్కుగా ఉన్నారు. తెలుగు తమ్ముళ్ళు ఆయన్ను ప్రకాశం జిల్లా టైగర్ అని పిలుచుకునేవారు. గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఒంగోలు లోక్సభ సభ్యుడిగాను ఆయన పనిచేశారు. అదంతా గతం. మారిన రాజకీయ సమీకరణాలతో క్రమంగా పార్టీలో ఆయన తన ప్రభావాన్ని కోల్పోయారు. 2014 ఎన్నికల్లో అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ వైసీపీ టికెట్ పై పోటీ చేసిన గొట్టిపాటి రవి చేతిలో 4000 పైచీలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో గొట్టిపాటి రవి వైసీపీని వీడి సైకిల్ ఎక్కడంతో కరణం బలరాం ప్రభావానికి గండిపడింది. గొట్టిపాటి రవి చేరికతో తనకు ప్రాధాన్యతను తగ్గడం పట్ల గుర్రుగా ఉన్న ఆయన పలు సందర్భాల్లో తన అసంతృప్తిని మొహమాటంగానే వెళ్లిపుచ్చారు. చివరకు వచ్చే ఎన్నికల్లో అద్దంకి పార్టీ టికెట్ కూడా తన తనయుడికి రాదని సంకేతాలు రావడంతో ఆయన లోలోన రగిలిపోతున్నారు. గొట్టిపాటి రవి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గాన్ని వీడిపోవాలని పార్టీ అధిష్టానం బలరాంకు సూచించడంతో ఆయన ససేమిరా అన్నారు. తన కుమారుడు వెంకటేష్ కు అద్దంకి సీట్లు ఇవ్వాలని, లేదంటే పార్టీ మారటం ఖాయమని ఇప్పటికే ఆయన పార్టీ అధిష్టానానికి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు అద్దంకి వైసీపీ సీటు తనదేనని గరటయ్య చెబుతున్నారు. అయితే బలరాం వస్తే సీటు ఇచ్చే యోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. ఇక తనను ఒకసారి, తన కొడుకును ఒకసారి ఓడించడమే కాక రాజకీయంగా తమను గట్టి దెబ్బ కొట్టిన గొట్టిపాటి రవికుమార్ ను ఓడించాలనే ఆలోచనతో ఉన్న బలరాం వైసీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా టిఎఫ్సి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.